ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. మేము సడన్గా బయలుదేరాము. మార్నింగ్ అనుకోలేదు. ఇంకా ఏడుకొండల వారి దర్శించుకుందాం అని చెప్పి బయలుదేరాము. ఎక్కడికి అంటే డోక్పరు. మా ఊరు పులిగడ్డ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ముందల వీడియోలో. పులిగడ్డ నుంచి డోక్పర్కి మినిమం 52 కిలోమీటర్ల దూరం ఉండిద్ది. చాలా జర్నీ చేసాము. గంట టైమే పట్టింది. గంటన్నర లోపు వెళ్ళిపోయాము. ఇక్కడి నుంచి మా ఊరు నుంచి హైవే ఎక్కాము. చల్లపల్లి బస్ స్టాండ్ అనమాట అది. అక్కడి నుంచి ఇటేమో పద్మావతి హాస్పిటల్కి వెళ్తాము. ఇటు సైడ్ ఏమో పెదకల్లేపల్లి వెళ్తాము. కొంచెం అటు ముందుకు వెళ్తే మనం చల్లపల్లి వెళ్ళొచ్చు. ఇంకా చల్లపల్లి నుంచి హైవే రోడ్ మీద వెళ్ళిపోయాము మేము. చాలా దగ్గరగా ఉండిద్దని చెప్పి. వెళ్ళేవాళ్ళు అయితే మామూలుగా పామారు నుంచి అటు లోపలికి వెళ్తే అటు కూడా వెళ్ళొచ్చు డోక్పరు. మాకు ఇటు పులిగడ్డ ఆవనగడ్డ సైడ్ కదా మాది, దగ్గరగా ఉండిద్దని చెప్పి మేము ఇటు నుంచి వెళ్ళాము. మచిలీపట్నం నుంచి. మచిలీపట్నం హైవే ఎక్కిన తర్వాత నిడుమోలు అని చెప్పి గ్రామం వచ్చింది. ఆ గ్రామం డౌన్లోకి వెళ్తే డోక్పర్ ఉండిద్ది ఊరు. మార్నింగ్ బయలుదేరాం కదా, ఇంటికాడ టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా అక్కడి నుంచి టిఫిన్ చేసి బయలుదేరాము. ఇంకా బయలుదేరాము. ఇదే డోక్పర్ ఎంట్రన్స్ అన్నమాట. ఆ ప్యాలెస్ చాలా బాగుందని చెప్పి వీడియో తీశాను. కనిపిస్తుందా? అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసింది. అక్కడ కావాల్సిన వాళ్ళు రూమ్స్ అవన్నీ అలౌగానే ఉంటాయి. మీలో ఎంతమందికి డోక్పర్ విలేజ్ తెలుసో నాకు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మేము వెళ్ళేదానికి కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. అక్కడ వినాయకుడి విగ్రహం కూడా కడుతున్నారు. ఆంజనేయ స్వామి విగ్రహం, అలా చాలా విగ్రహాలన్నీ కూడా దేవుడి కడుతున్నారు. మనకంతా సౌకర్యంగానే ఉండిద్ది. మనీ అసలు దేనికి కూడా తీసుకోరు. బైక్ పార్కింగ్ కానీ, సెల్ ఫోన్ పెట్టుకోవడానికి కానీ, ఓన్లీ లడ్డూలు తీసుకున్నందుకే కొంచెం 20 రూపీస్ అనమాట ఈచ్ లడ్డు వచ్చి.
ఇంక దానికి పే చేయాల్సిందే. మిగతా అన్నీ ఫ్రీయే అనమాట అక్కడ. మనం ఆ ఏడుకొండలవాడిని దర్శించుకుని రావడమే అనమాట. తిరుపతి కానీ మిగతా గుళ్ళు ఏదైనా సరే, ఏదైనా బైక్ పార్క్ చేసినందుకు మిగతా వాటికి మనీ పే చేయమని అడుగుతారు. కానీ ఇక్కడ ఏది కూడా రూపాయి కూడా బయటికి తీసే పని లేదనమాట. ఇంకా మనకి నచ్చినట్టుగా సాటర్డే సండే భోజనం పెడతారంట. మిగతా రోజుల్లో ఏంటంటే జనం తక్కువగా వస్తున్నారని చెప్పి భోజనం వండట్లేదంట. మేము బుధవారం వెళ్ళాము. ఇంక భోజనం ఏం చేయలేదన్నమాట. మళ్ళీ బయట చేసాము. అక్కడున్న ప్రదేశాలు ఒక్కొక్కటి చూస్తుంటే అసలు చాలా ఆహ్లాదంగా ఉన్నాయి అన్నమాట. అంత అందంగా చెక్కారు. గుడి చాలా విశాలంగా కూడా ఉంది. మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ప్రశాంతంగా దర్శించుకోవచ్చు అన్నమాట. మా బాబు చూడండి ఎలా పరిగెడుతున్నాడు. ఏ టెంపుల్కి ఆ టెంపుల్ సపరేట్గా ఉంది. సెక్యూరిటీ కానీ ఏదైనా సరే చాలా డిసిప్లైన్గా ఉన్నారు అక్కడ. అంతా నీట్గా క్లీన్గా ఉంది. కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది టెంపుల్ అన్నమాట. కొంచెం ముందరికి వెళ్తే అక్కడ ఆంజనేయ స్వామి అని చెప్పాను కదా, అక్కడ బయట వైపు కూడా చేస్తున్నారు. ఎవరైనా దర్శించుకోవాలంటే శని ఆది అయితే చాలా రఫ్గా ఉండిద్దంట. మిగతా రోజుల్లో అయితే నార్మల్గా ఉండిద్ది. వచ్చి దర్శించుకోవచ్చు డోకుపరి వెంకటేశ్వర స్వామిని. చాలా ఆనందంగా ఉంది. మేము వెళ్ళాము, చూసాము, ఆయన్ని దర్శించుకున్నాము. చక్కగా దర్శనం కూడా అయిపోయింది మాది. మేము 9:30కి వెళ్ళాము మార్నింగు. అక్కడికి లోపలికి వెళ్ళేసరికి 10:15 అయిందనమాట. అప్పటికే ఏంటంటే స్వామివారికి విశ్రాంతి సేవ అనౌన్స్ చేశారు. ఇంకా అక్కడి నుంచి 10:15 నుంచి 11 వరకు ఓపెన్ చేయరంట టెంపుల్. మేము 10:15కి వెళ్ళాము. 5 మినిట్స్ కొంచెం ఫాస్ట్గా వెళ్ళాము, లేకపోతే మాకు 11 అయిపోయేది. ఇంక స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేసాము. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం 11:30 1 కల్లా బయటకు వచ్చేసాము, ఇంటికి వచ్చేసాము. చాలా టెంపుల్స్ ఉన్నాయి. లక్ష్మీనరసింహస్వామి. మా బాబు చూడండి రమ్మని అడుగుతున్నాడు. అదే అన్నమాట ఎంట్రన్స్. చాలా బాగుంది అసలు. నేను ఎప్పుడూ చూడలేదు అంత అందంగా ఉంది టెంపుల్ మాత్రం. మా మామయ్య గారు అత్తయ్య గారు వెళ్తున్నారు. అక్కడ లడ్డూల కౌంటర్ అది పక్కన. అన్ని టెంపుల్స్ అయితే ట్యాప్లు ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం ఒక బాక్స్ వెళ్ళే కట్టి స్టోరేజ్ చేశారనమాట వాటరు. ఆ వాటర్లోనే మనం దిగి కాళ్ళు కడుక్కోవాలి. చాలా చల్లగా ఉన్నాయి వాటర్ కూడా. చాలా బాగుంది సిస్టము. స్వామివారిది అదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మనం తీయాలే కానీ అసలు ఖాళీ చాలదన్నమాట. అంత పెద్దగా ఉంది ఆ ఏరియా మొత్తం. మా బాబు ఏంటో పరిగెడుతున్నాడు. అక్కడేనమాట కాళ్ళు కడుక్కునేది. మా మామయ్య గారు కడుక్కుంటున్నారు, మా వారు కడిగేసుకున్నారు, మా బాబుని తీసుకెళ్తున్నారు అనమాట. ఎవరైనా రావాల్స్తే బందర్ వచ్చి, బందర్ నుంచి నిడుమోలు అనే గ్రామానికి వచ్చి అక్కడి నుంచి డౌన్కి కిందకి దిగాలన్నమాట. డోక్పర్ అనే గ్రామం పెద్ద ఊరే, కానీ మనకి ఏంటంటే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి గుడి కనిపించిన తర్వాత ఊరు కనిపించిద్ది అనమాట. ఆయన గుడి దాటి కొంచెం ముందరికి వెళ్ళాలి ఊళ్ళోకి వెళ్ళాలంటే. ఇంకా అక్కడ మనం కాళ్ళు కడిగేసుకున్నాము. కాళ్ళు కడిగేసుకుని చల్లగా ఉన్నాయంట. మా బాబు రానంటే రానన్నాడు. ఇంక మేము అక్కడ ఫోటో తీసుకుని వచ్చేసాము బయటికి. కొబ్బరికాయలు కొట్టే స్థలం కూడా చాలా బాగుంది. అసలు నేను ఎక్కడా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం.
మనం కొబ్బరికాయలు కొడితే నీళ్ళు కింద పడిపోతాయి కదా, కానీ ఇక్కడ ఏంటంటే శంకుచక్రాల్లో నుంచి ఆ స్వామివారి పాదం మీద పడుతున్నాయి అన్నమాట నీళ్ళు. చాలా బాగా నచ్చింది నాకు మాత్రం ఆ విషయం. ఇంకా అక్కడి నుంచి మేము ముందలకెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు ముందల, ఆయన్ని దర్శించుకున్నాము. మా మామయ్య గారు కొడుతున్నారు కొబ్బరికాయ. మా బాబు చూడండి చాలా చూస్తున్నాడు ఏంటా అవి అని. మీరే చూసారు కదా వాటర్ కింద స్వామివారి పాదం మీద పడుతున్నాయి అవి. తర్వాత మా వారు కూడా కొట్టేశారు. కొట్టిన తర్వాత మేము అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళాము. స్వామివారి పాదాలు అన్నమాట. మనం కొబ్బరి చిప్పలు ఏంటంటే పక్కనే స్టోరేజ్ లాగా దేవుడిది సంబంధించి అక్కడే పెట్టారు. మనం కొబ్బరి చిప్పలు దాంట్లో వేసేసి మిగతాయి మనం తెచ్చుకోవచ్చు. ఆయన నామం చూసారా మీరు, కనిపిస్తుందో లేదో, కొంచెం ముందర గార్డెన్లో పెద్దగా పెట్టారనమాట. చాలా బాగుంది అసలు. మనం ఏ గుళ్ళో కూడా అలా చూడలేము. స్వామివారికి కర్పూరం వెలిగించి పెట్టారు అక్కడ. చాలా బాగుంది. కొంచెం ముందుకు వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు అక్కడ. ఆ విగ్రహం కూడా చాలా బాగుంది, చూపిస్తాను మీరే చూడండి. ఇదే చెప్పాను కదా స్వామివారి నామం బాగా చెక్కారు, చాలా బాగుంది. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత కొంచెం ముందరికి వెళ్తే అక్కడ బొట్టు పెట్టుకోవడానికి మనకు ఏ గుళ్ళో అయినా సరే పంతులు గారు పెట్టి కానుకేయమంటారు. కానీ ఈ గుళ్ళో మాత్రం మనమే ఆ ఏడుకొండల వాడి నామాలు పెట్టుకోవాలి. మన సహస్రాలతో మనం చేతులతోనే మనం పెట్టుకోవాలన్నమాట ఆ నామం. మా వారు పెట్టుకుంటున్నారు. తర్వాత అందరం పెట్టుకున్న తర్వాత స్వామి ఆంజనేయుడు రాముల వారు కలిసి ఉన్న ఫోటోని కూడా నేను వీడియో తీసుకున్నాను. అంతలో మా మావయ్య గారు కూడా పెట్టుకుంటున్నారు. మా బాబు చూడండి దండం పెట్టుకుంటున్నాడు స్వామికి. వంగి వంగి కూడా దండాలు పెట్టుకుంటున్నాడు. మా వారు పెట్టేసుకున్నారు, అందరం పెట్టేసుకున్నాం నామాలు. మా బాబుకి కూడా పెట్టాము. ఎలా ఉందో చెప్పండి మీరే. అందరూ నామాలు పెట్టేసుకున్న తర్వాత అందరం కలిసి ఒక ఫోటో దిగాము. కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువెంకటాద్రీషుగంటి. కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువెంకటాద్రీషుగంటి. ఇప్పుడిటు కలగంటి. అతిశయంబైన శేషాద్రి శిఖరముగంటి ప్రతిలేని గోపుర ప్రభలుగంటి శతకోటి సూర్య తేజములు వెలుగగంటి చతురాశు పొడగంటి చతురాశు పొడగంటి చెయ్యన మేలుకొంటి.
ఇప్పుడిటు కలగంటి. అరుదైన శంఖ చక్రాదులిరుగడగంటి, సరిలేని అభయహస్తమును కంటి. తిరువెంకటాచలాధిపుని చూడగంటి, హరిగంటి గురుగంటి, హరిగంటి గురుగంటి, అంతట మేలు కంటి. కలగంటి కలగంటి, ఇప్పుడిటు కలగంటి. ఎల్లలోకములకు అప్పడగు తిరువెంకటాద్రీషుగంటి, ఇప్పుడిటు కలగంటి, ఇప్పుడిటు కలగంటి. లోపలికి ఫోన్లు ఎలా లేవన్నమాట. ఇంకా కౌంటర్లో పెట్టి లోపల దర్శించుకున్నాము. చాలా అద్భుతంగా ఉందన్నమాట అక్కడ ఉన్న విగ్రహం, చాలా బాగుంది. ఇంక తర్వాత లడ్డు కౌంటర్కి వచ్చి లడ్డూలు తీసుకున్నాము. అక్కడి నుంచి మళ్ళీ కోనేరు దగ్గరికి వెళ్ళాము. మనం స్టార్టింగ్ ఇలా వచ్చాం కదా, రౌండ్ తిరగాలంట. అక్కడ మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళకూడదంట. మనం అటు వచ్చాం కాబట్టి ఇటు నుంచి బయటికి వెళ్ళే రూట్ ఉందన్నమాట. అక్కడ నాగేంద్ర స్వామి ఉన్నాడు, కనిపిస్తుంది, అదే కోనేరు అన్నమాట. స్వామివారు నాగేంద్ర పడగ మీద కూర్చుని ఉన్నారు. చాలా బాగుంది అసలు విగ్రహం. మీరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుని మరి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. డోక్పర్ వెళ్ళి అనుకున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరుతాయంట. విష్ణుమూర్తి విగ్రహం చాలా బాగా పెట్టారనమాట, చాలా బాగుంది. ఆ కోనేరులో డబ్బులు వేస్తే అనుకున్న కోరిక నెరవేరిద్దంట. చాలా కాయిన్స్ వేశారు చాలామంది, మేము కూడా వేసాము. నీళ్ళల్లోకి దిగాము, చాలా చల్లగా ఉన్నాయి వాటర్ కూడా. లక్ష్మీ అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగుంది. అటు ఇటు ఆవిడ వాహనం పెట్టారు, ఏనుగులు. ఇంక లాస్ట్ అండ్ ఫైనల్గా అంతా కలిసి ఒక వీడియో లాగా చూపించాను మీ అందరికీ. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసుకుని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దర్శనం బాగా జరిగింది. అక్కడి నుంచి బయటకు వచ్చేసాము. అక్కడ బయట కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంక బయటకు వచ్చేసి ఇంక మా ఇంటికి వచ్చేసామన్నమాట. తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జానపదం. 7 స్వరాలే 7 కొండలై కలసిన కలియుగ విష్ణు పదం. అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. హరిషడ్వర్గము తెగ నరికే హరిఖడ్గం ఇది నందకము. బ్రహ్మలోకమున బ్రహ్మా భారతి నాదాశీసులు పొందినదై. శివలోకమున చిద్విలాసమున ఢమరుధ్వనిలో గమకితమై. దివ్య సభలలో నవ్యలాస్యముల భూవంతుల చేవంతి గయగసి. నీరద మండల నారద తుంగుర
మహతీ గానపు మహిమలు తెలిసి సితహిమ కందర యతిరాట్ సభలో తపఫలముగ తడుకుమని తల్లితనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయములో ప్రవేశించే ఆనందకము నందనానందకారకము అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం పద్మావతియే పురుడు పోయగా పద్మాసనుడే ఉసురు పోయగా విష్ణు తేజమై నాదబీజమై ఆంధ్ర సాహితీ అమర కోశమై